అనగనగా ఒక అడవిలో ఒక టక్కరి నక్క ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం బయలుదేరింది. దారిలో దానికి ఒక పులి ఎదురు వచ్చింది. ఆ పులి చాలా ఆకలితో ఉండి ఆహారం కోసం వెతుకుతోంది. ఇక పులి నక్కను చూడగానే నక్క వెంటబడింది. బాబోయ్, నా ఆకలి సంగతి సరే గాని ఈ పులికి దొరికితే నేను దానికి ఆహారం అయిపోతాను అని భయంగా అనుకుంటూ నక్క పరుగు తీసింది. పులి దాన్ని వెంబడించింది. నక్క పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు పైకి ఎక్కేసింది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక ఎలుగుబంటి నిద్రపోతోంది. నక్క రాకతో ఆ ఎలుగుబంటికి నిద్రాభంగమై కళ్ళు తెరిచి చూసింది. ఇక ఎదురుగా నక్క ఉంది. నక్క ఎలుగుబంటితో ఇలా అంది, ఎలుగుబంటి మామ, ఈ చెట్టు కింద ఒక పులి నా కోసం కాచుకొని కూర్చుంది. కొద్దిసేపు ఆశ్రయం ఇచ్చి నా ప్రాణాలు కాపాడు అని ప్రాధేయపడింది. ఇక ఎలుకబంటి సరేనంటూ తిరిగి నిద్రలోకి జారుకుంది. నక్క ఎప్పుడైనా కిందకు దిగకపోతుందా, దాన్ని నేను తినకపోతానా అని పులి చెట్టు కిందనే కాపు కాసింది. ఎంతసేపటికి పులి కదలకపోవడంతో దాని బారి నుంచి తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగింది నక్క. చివరికి దానికి ఒక ఉపాయం తట్టి ఎలుగుబంటి వైపు చూసింది. ఎలుగుబంటి గాఢ నిద్రలో ఉంది. దీన్ని కిందకు తోసేస్తే అప్పుడు పులి దాన్ని తింటుంది. కాబట్టి నన్ను వదిలిపెడుతుంది. అది తినగా మిగిలిన మాంసాన్ని నేను తినొచ్చు. ఈ విధంగా నా ప్రాణాలను నేను రక్షించుకోవడమే కాకుండా నా కడుపు కూడా నిండుతుంది అని ఆలోచించి నక్క ఎలుగుబంటిని కిందకు తోసేసింది. అయితే ఎలుగుబంటి పడడం సరిగ్గా పులి మీద పడింది. ఎలుగుబంటి బరువుకు పులి నడ్డి విరిగింది. జరిగిందేమిటో ఎలుగుబంటికి అర్థమైంది. అంతే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్టెక్కి నక్క యొక్క గూబ గుబేలు అనిపించింది. గూబ గుయ్యమన్న నక్క పట్టుతప్పి కింద పడింది. దానితో దాని నడ్డి కూడా విరిగింది. ఈ కథలోని నీతి, దుష్టులకు ఎప్పుడు ఆశ్రయం ఇవ్వకూడదు, అంతేకాకుండా వారితో మంచిగా కూడా ఉండటం మనకే అంత మంచిది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.